తిరుపతిలో బహిరంగ సమావేశాలు నిర్వహించడానికి అనేక స్థలాలు ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నడిరోడ్డుపై సమావేశం పెట్టి తిరుపతి నగర ప్రజలను, అలాగే ఈ మార్గంలో తిరుపతికి వచ్చే సమీప ప్రాంతాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా కార్యదర్శి రాయపనేని హరికృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. పట్టణం నడిబొడ్డున ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభ ఉందన్న కారణంగా చంద్రగిరి వైపు నుంచి వచ్చే వాహనాలు అన్నింటినీ ఎస్వి యూనివర్సిటీ వైపు రాకుండా పోలీసులు మధ్యాహ్నం నుంచే ఆపివేశారని తెలిపారు. ఇందువల్ల ఎస్వి యూనివర్సిటీ వైపు నుంచి ఎంఆర్పల్లి, మహిళా యూనివర్సిటీ వైపు నుంచి ప్రకాశం రోడ్డు, గాంధీ రోడ్డు మీద వచ్చే ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారన్నారు. అంతేకాకుండా నగరంలో వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. ట్రాఫిక్ పోలీసులు డిప్యూటీ సీఎం బహిరంగ సభ పరిసర ప్రాంతాల్లోనే విధులు నిర్వహించడంలో నిమగ్నమై మిగిలిన ప్రాంతాల్లో ఏర్పడ్డ ట్రాఫిక్ సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదన్నారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులను ఉప ముఖ్యమంత్రి గుర్తించకపోవడం సరికాదన్నారు. మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి బహిరంగ సభాస్థలి నుంచి వెళ్లిపోయిన తర్వాత కూడా ప్రజలు ట్రాఫిక్లో చిక్కుకుపోయి పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావన్నారు. అదే సమయంలో అధికారంలో ఉన్నాము, తమను ప్రశ్నించేది ఎవరనే తీరుతో నడిరోడ్డుపై బహిరంగ సభలు పెట్టి తిరుపతిలో కొత్త సాంప్రదాయానికి తెర తీశారని అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని, ప్రజా సమస్యలను, మనోభావాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సరికాదని, భవిష్యత్తులో ఇలాంటివి చోటు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో పూలే విగ్రహం వద్ద ఇతర రాజకీయ పార్టీలు బహిరంగ సభను పెట్టాలనుకుంటే ప్రభుత్వం, పోలీసులు అనుమతులు ఇస్తారా అని ప్రశ్నించారు. పూలే విగ్రహం వద్ద ఎన్డీఏ కూటమి పార్టీలే బహిరంగ సభలు జరుపుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. అధికార పక్షమైన, ప్రతిపక్షమైన నగర ప్రజలకు ప్రత్యక్ష నరకం కనిపించేలా వ్యవహరించడం ఏమాత్రం క్షంతవ్యం కాదన్నారు. దీనిని చూస్తూ ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే పోలీసులు కూడా పాలకుల ఆదేశాలను గుడ్డిగా అమలు చేయడానికి ప్రయత్నించకుండా నడిరోడ్డుపై మీటింగ్లు పెడితే ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను పాలకులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇకపైనైనా పాలకులు తీసుకునే అనుచిత నిర్ణయాలకు ప్రజారక్షకులుగా పోలీసులు సరైన తీరులో స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. రోడ్డును దిగ్బంధనం చేసి వారాహి సభ నిర్వహించారు. ఈ విధంగా రోడ్డుని దిగ్బంధనం చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలుగజేసి అటు చిత్తూరు, ఇటు పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, ఇటు నగరం నుంచి వెళ్ళేవాళ్ళు నిన్నటి రోజున తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటువంటి పద్ధతి ఒక అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా జరగడాన్ని మా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విధంగా నడి రోడ్లు ఆపి బహిరంగ సభ పెట్టుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. రేపు ఇతర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విధంగా వర్తింపజేస్తారా? గతంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ పార్టీకి మాత్రం అనేక కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజులు అవి ఇవి చేసుకున్నారు, మమ్మల్ని చేసుకునే విధంగా బాధపడి భంగపడినటువంటిది మీరే కదా. మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చి ఈ విధంగా చేయడం అనేది ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి, చెడు సాంప్రదాయానికి మీరు కారణభూతులు కావడం అనే దానికి సరైనది కాదని చెప్పి మా సిపిఐ-ఎంఎల్ పార్టీ భావిస్తున్నది. ఇటువంటి పద్ధతులు పునరావృతం కాకూడదు. మీకు సభలు పెట్టుకోవాలంటే తిరుపతిలో కావాలని గ్రౌండ్లు ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. అంతే తప్ప ఎంతమంది ఆసుపత్రులకు వెళ్ళేవాళ్ళు, విద్యాలయాలకు వెళ్ళేవాళ్ళు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెక్చరర్సు, టీచర్సు, ప్రొఫెసర్లు ఎంత ఇబ్బందులు పడ్డారు, ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు, యాత్రికులు ఎంత ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ గాలికి వదిలేసి మీరు నడి రోడ్లో మీటింగ్ పెట్టుకోవడం ఏంటి? ఒకవేళ తిరుపతిలో ఎక్కడా కూడా బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి ప్రదేశాలు లేవంటే అది వేరే విషయం. కావాల్సిన ప్రదేశాలు ఉన్నాయే. నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ ఉంది, తొడా గ్రౌండ్ ఉంది, ఇంకొక వైపు ఇటు ఎంఆర్పల్లి వైపు ఉంది. ఎన్ని గ్రౌండ్లు లేవు? ఇదేం సంస్కృతి, ఇదేం సాంప్రదాయం? ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగించడం సరైన పద్ధతి కాదని జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి మా పార్టీ హెచ్చరించదలుచుకుంది. లేదా ఈ పద్ధతి అన్ని పార్టీలకు వర్తింపజేయాలి. చేయగలరా? చేసే పరిస్థితి మీకుందా? లేదు. కాబట్టి ఆ విధంగా కూడా చేయడానికి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇంక నుంచి ఈ విధంగా ముందే తిరుపతిలో విపరీతమైనటువంటి రద్దీ ఉంది. అందులో సాయంత్రం మొత్తం రాత్రి 10 గంటల దాకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఇలా పునరావృతం కాకూడదని, దానికి అధికార పార్టీ, కూటమి బాధ్యత వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ, ఈ విధంగా పోలీసులు కూడా ఇలా ప్రేక్షక పాత్ర వహించడం సరైనది కాదు. డూడు బసవనలాగా ఉండకూడదు.
పోలీసులు కూడా చెప్పాలి, ఇక్కడ ప్రజలు, ప్రజానీకము, యాత్రికులు, అందరూ వ్యాపారస్తులు అందరూ ఇబ్బంది పడతారండి అని వాళ్ళకి 1-2 సార్లు చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పని, ఇది కొనసాగితే మాత్రం భవిష్యత్తులో ఖచ్చితంగా ఇతరులందరినీ కలుపుకొని ఉద్యమం చేస్తానని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను.